స్వామీజీని అస్మిత కిడ్నాప్ చేసి వాసుదేవ్ దగ్గరికి తీసుకురావడంతో అతని పీకపై కత్తిపెట్టి నిజం చెప్తావా చస్తావా అని బెదిరిస్తూ ఉంటారు. చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను అంటూ స్వామీజీ మొత్తం నిజాలని చెప్తూ ఉంటాడు. 3 రోజులు కఠిన ఉపవాస దీక్ష పూజలు చేసిన తర్వాత దశమి రోజు రాత్రి 12:23 గుడి లోపలికి ఈశాన్యంగా వెళ్తే అక్కడ 20 అడుగుల లోతులో నిధి కనిపిస్తుంది అని స్వామీజీ చెప్తాడు. సరే, ఇప్పుడు నిజం చెప్పేశావు కదా, ఈ స్వామీజీని ఇంటి దగ్గర దింపేసి రండి అని వాసుదేవ్ చెప్తూ, చూడస్మిత, ఆ నిధిని మనమే దక్కించుకోవాలి అని వాసుదేవ్ ప్లాన్ చెప్తూ ఉంటాడు. తర్వాత ఏమండి అన్నం తిందుర్రండి అని జానకి పిలుస్తూ ఉంటే, చూడు జానకి, ఈ తప్పు నువ్వు చేయలేదని తెలుసు. ఎవరిని కాపాడడం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు? నేను గుడి కోసం మాట ఇచ్చాను, ఊరి జనాల కోసం గుడి కట్టిస్తానని చెప్పాను. అలాంటి నా మాటని నువ్వు జవదాటవని తెలుసు, కానీ నువ్వు నిజం చెప్పడం లేదు అని రఘురాం ఎంత నిలదీస్తున్నా కూడా జానకి చెప్పదు. తర్వాత ఆద్య వచ్చి, చూడు పెద్దమ్మ, ఇదంతా పార్వతి పిన్నియే చేసిందని తెలిసినా కూడా నువ్వు ఆవిడని కాపాడడం కోసం ఇలా మౌనంగా నిందలు భరిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. పార్వతి పిన్నియే ఇదంతా చేసిందని నేను నిరూపిస్తాను, నువ్వు మాత్రం నన్ను అడ్డుకోకూడదు అని ఆద్య కరాఖండిగా చెప్పేస్తూ ఉంటుంది. ఇక తెల్లవారగానే అనగాదేవి ఇంటికి రావడంతో కుర్చీలు వేసి పార్వతి తెగ హడావిడి చేస్తూ స్వాగతం పలుకుతూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు అని ఆద్య అనగాదేవిని అడుగుతూ ఉంటుంది. నేనే పిలిపించాను అని పార్వతి అంటుంది. నువ్వెందుకు పిలిపించావు అని శివరాం అంటూ ఉంటే, మీరందరూ నేనే బావగారి చేత వేలిముద్రలు తీసుకున్నానని అందరూ నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారు కదా, కాబట్టి ఈవిడ నోటితోనే ఆ దొంగతనం చేసి వేలిముద్రలు తీసుకుంది ఎవరో చెప్తుంది. అప్పుడే మీరు నమ్ముతారని నేను ఇలా పిలిపించాను అని పార్వతి చెప్తూ ఉంటుంది. అవును, ఆ దొంగతనం చేసి వేలిముద్రలు వేసి ఆ పత్రాలు నాకు ఇచ్చింది మరెవరో కాదు, ఈ జానకియే అని అనగాదేవి చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా నమ్ముతున్నారా అని పార్వతి అంటే, చూడు పిన్ని, ఆ దొంగతనం ఆ వేలిముద్రలు తీసుకునింది పెద్దమ్మ కాదు, నువ్వే ఇదంతా చేశావు అని ఆద్య అంటూ ఉంటుంది. నీకు చేతనైతే నిరూపించు, నేను కాదని చెప్తున్నా నీకు అర్థం కావటం లేదేంటి అని పార్వతి అంటే, ఇప్పుడే నిరూపిస్తాను అని ఆద్య ల్యాప్టాప్ తీసుకువచ్చి వీడియోని ప్లే చేసి చూపిస్తూ ఉంటుంది. అందులో పార్వతి రఘురాం గదికి వెళ్ళి పత్రాలని కాజేయడం, వేలిముద్రల్ని తీసుకోవడం, తర్వాత వాటిని తీసుకువెళ్ళి అనగాదేవి ఇంట్లో పెట్టి డబ్బులు పట్టుకురావడం మొత్తం కూడా వీడియో రికార్డ్ చేసి ఉంటుంది. ఆ వీడియోని చూసి ఇక శివరాం కోపంతో రగిలిపోతూ పార్వతిని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఇదంతా ఎప్పుడు రికార్డ్ చేసింది అని అనగాదేవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, రఘురాంకి జానకి ఏ తప్పు చేయలేదని నేను నమ్మిందే నిజమని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు.